నమస్తే, నేను చందు. ప్రైమ్9 ఎడ్యుకేషన్ స్పెషల్కి స్వాగతం. సో ఇవాల్టి టాపిక్ చూస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ 7 హ్యాబిట్స్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ డెవలప్ ఫర్ అకాడమిక్, కెరియర్ అండ్ లైఫ్ సక్సెస్. నాణ్యమైన విద్య, ఉద్యోగ మరియు జీవిత విజయానికి ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సినటువంటి 7 ముఖ్యమైనటువంటి అలవాట్లు ఏంటి అనే టాపిక్ మీద మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మనతో మాట్లాడడానికి ఇవాళ జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ వెంకట్ ఇకుర్తి గారు. యూఎస్ఏ నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. వెంకట్ ఇకుర్తి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. సో సార్, టాపిక్ ఇది సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్ 7 హ్యాబిట్స్. నాణ్యమైన విద్య, ఉద్యోగ మరియు జీవిత విజయానికి ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సిన 7 ముఖ్యమైన అలవాట్ల గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్, డిస్కస్ చేయబోయే ముందు స్క్రీన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అండ్ విద్యార్థులు కూడా, తల్లిదండ్రులు ఎవరైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా వెంకట్ ఇకుర్తి గారితో మాట్లాడచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వెంకట్ ఇకుర్తి గారు, ఏంటి అసలు ఆ 7 ముఖ్యమైన అలవాట్లు? ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలంటే ఏం చెప్తారు? 1 by 1 డిస్కస్ చేద్దాం సార్. ఓకే, ఫస్ట్ అంటే ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేటువంటిది ఒక బుక్ ఉందండి. ఆ బుక్ ఈస్ లైక్ రిటన్ బై స్టీవెన్ కోవీ. ఇట్స్ ఎ గ్రేట్ బుక్. వాటిలో మనకి ఏంటంటే, నేను తెలుగులో చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అలవాటు ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అంటే ప్రోయాక్టివ్గా పనిచేయాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాట్ ఈస్ హ్యాపెనింగ్, కొంచెం నెట్వర్క్ కొంచెం డౌన్ ఉంది సార్. దట్స్ ఓకే, మీరు చెప్పేది క్లియర్గానే ఉంది కదా. ఓకే, గుడ్. సో ఫస్ట్ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు అలవాటు చేసుకోవాల్సింది బాధ్యత తీసుకోండి అంటే ప్రొయాక్టివ్. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్. ఇవాళ జనరల్ గా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు అంటే, వెరీ సింపుల్ లాజిక్ ఈస్ బ్లేమ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు బ్లేమ్ చేయడం అలవాటు అయిపోతుంది. బ్లేమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, మన చదువుకి మనమే రెస్పాన్సిబుల్, మనం చదివిన దానికి మనమే రెస్పాన్సిబుల్ అనే పదం వాళ్ళకి రావాలి. రెండవది, ప్రతిసారి ఏంటంటే బ్లేమ్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేక అది లేదు ఇది లేదని బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ చేయడం వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్నప్పుడు గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేదు. ఖచ్చితంగా మనం కొంచెం ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ప్రొయాక్టివ్గా ఆలోచించాలి. అంటే బాధ్యత తీసుకోవడం అలవాటు అయినప్పుడు ఇవన్నీ నెమ్మదిగా అలవాటు అవుతాయి. ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే, బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్ అంటే మీ లక్ష్యాన్ని ముందే మీరు నిర్ణయించుకోండి. మీరు బీటెక్ చేస్తున్నారు, నేనేం అవ్వాలి అనేది ముందే డిసైడ్ చేసుకోండి. బీటెక్ చేరే రోజే డిసైడ్ చేసుకోండి. మన వాళ్ళంతా ఏంటంటే 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లోనో స్టార్ట్ చేస్తారు. అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఏంటి, మీరు ఏం చేద్దామని తెలిస్తే దాన్ని బట్టి మాకు ఒక స్పష్టమైన డైరెక్షన్ వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి ఫస్ట్ ఇయర్ లో, దానికి తగ్గట్టుగా టోఫెల్, జిఆర్ఈ అవి ఇవి ప్రిపేర్ అవుతారు. లేదు క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి అని ఫస్ట్ ఇయర్ లో అనుకుంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల 3rd ఇయర్ లో రావడం వల్ల వాళ్ళు గోల్ ని రీచ్ అయ్యే అవకాశం పోతుంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఈస్ బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. అంటే మీ లక్ష్యాన్ని మీరే నిర్ణయం తీసుకోండి అనేది సెకండ్ హ్యాబిట్. థర్డ్ ఏంటంటే, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి అంటాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే ఒక స్టూడెంట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎడ్యుకేషన్. అవును, దాన్ని ఫస్ట్ పెట్టుకోవాలి. మిగతావన్నీ తర్వాత గేమ్స్ ఇంకోటి పక్కన పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మొట్టమొదటి రోజు నుంచి చదవడం అలవాటు అవుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని సోషల్ మీడియా కన్నా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ స్టెప్. రెండోది ఏం చేయాలంటే, ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆ టైం టేబుల్ ప్రకారం వర్క్ చేయడం బిగిన్ చేయాలి. దట్ ఈస్ సెకండ్ వన్. ఇవాళ నేనేం చెప్తానంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ టుడే, డూ ఇట్ నౌ. రేపు చేయాల్సిన పని ఇవాళే చెయ్యి అని చెప్తాను. అలా పెట్టుకుంటే అలవాటు అయిపోతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పరీక్షల్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఉండదు, టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనే ఒక అలవాటుని పెట్టుకుంటే కనుక అది థర్డ్ హ్యాబిట్. నాలుగోది ఏంటంటే, థింక్ విన్ విన్. మనం ఎదుటివాడిని మోసం చేయకూడదు. విన్ విన్ సిచ్యువేషన్. మనం ఎదుటివాడిని మోసం చేసామనుకోండి, టెంపరీగా మనకి బెనిఫిట్ రావచ్చు, కానీ మన రేపు ఇంకోటి మోసం చేసే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా ఏంటంటే థింక్ విన్ విన్ ఆల్ ద టైమ్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి ఫస్ట్.
ప్రాజెక్ట్స్ లో మనకి సక్సెస్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మన యొక్క సైకాలజీ అంటే మనమని కాదు, చాలా మంది సైకాలజీ ఏంటంటే మనం ఒక 10 రూపాయల గురించి మోసం చేద్దాము, 100 రూపాయల గురించి మోసం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేదు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇన్ఫోసిస్, నారాయణమూర్తి గారి కంపెనీ ఇన్ఫోసిస్ అంటే వాళ్ళు స్టాండర్డ్స్ ఉన్నాయి, మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఆ వాల్యూస్ ఉన్నాయి. విన్ విన్ సిచ్యువేషన్, దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లు కానీ అద్భుతంగా ఉంటాయి అనమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th హ్యాబిట్ ఏంటంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు అండర్స్టూడ్. ముందు వినండి, విన్న తర్వాత మాట్లాడండి. ముందు వినండి, ఎవరు చెప్పినా వినండి, విన్న తర్వాత మాట్లాడండి. దానివల్ల ఏంటి, ఏం చేయాలంటే టీచర్స్ చెప్పింది ఫస్ట్ వినాలి, అంటే లెక్చరర్స్ చెప్పింది వినాలి, సందేహాలని పొలైట్ గా అడగాలి. ఓకే, అదర్ పీపుల్ యొక్క ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ మంచిగా పెరుగుతుంది, లైక్ అపార్థాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చేస్తారు. దట్ ఈస్ ద 5th హ్యాబిట్. 6th హ్యాబిట్ ఏంటంటే సినర్జైజ్. మనం ఒక పని చేసేటప్పుడు మనం అన్ని చేయాలి. అంటే ఏంటి, ఆ గ్రూప్ స్టడీ చేయాలి, మన యొక్క స్ట్రెంగ్స్ చూసుకోవాలి, వీక్నెసెస్ చూసుకోవాలి, టీం వర్క్ పని చేయాలి. దట్ ఈస్ సినర్జైజ్. నెక్స్ట్ వన్ ఈజ్ షార్పెన్ ద సా. షార్పెన్ ద సా అంటే రంపం పట్టుకొచ్చి షార్పెన్ చేయడం కాదు. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు మన 1 to the power of 365 అంటే 1 అవుతుందండి. 1.01 to the power of 365 అంటే 36 పాయింట్ సంథింగ్ అవుతుంది. సో కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకున్నాము అనుకోండి, అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ స్టూడెంట్స్ ప్రతిరోజు కొత్తది నేర్చుకోండి, హెల్తీగా ఉండండి, మంచి మంచి పుస్తకాలు చదవండి, లైక్ టెక్నాలజీ నేర్చుకోండి. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్ గా డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ లాంగ్ లెర్నింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ 7 హ్యాబిట్స్ ని ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో 100% దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్ అండి. ఓకే, రైట్. వెంకట్ గారు, మీది ఒక్కసారి వాయిస్ ఎక్కువ వస్తూ ఉంది, అదొక్కసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక 1 by 1 మనం ఏంటంటే ఈ 7 హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కొక్కసారి కూడా ఎందుకు అవసరం అనే దాని గురించి ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూ వద్దాం. వెంకట్ గారు, ముందుగా ప్రోయాక్టివ్ అన్నారు. బాధ్యతాయుతంగా ఉంటే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే దానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారా? ఇప్పుడున్న పేరెంట్స్ ఉండటం వల్లే కదండి సక్సెస్ అనేది. రెస్పాన్సిబిలిటీ లేకపోతే అవ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఈ టైంకి నేను ఈ పని చేయాలి అనుకున్నాను అనుకోండి, ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఆ రెస్పెక్ట్ మనం టైం మెయింటైన్ చేయకపోతే మనకి వాల్యూ ఏమి ఉండదండి. బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే మన మాట మీద మనమే నిలబడలేకపోతే ప్రపంచంలో మన మాట ఎవరు వినరు, మన మాట ఎవరు నమ్మరు అనేటువంటిది ఒక బేసిక్ ఫిలాసఫీ. ఇప్పుడు నేను 11:30కి మీ సెషన్ లో నేను చేరుతాను అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నేను 11:30కి నేను చేరాలి, నాకు ఎన్ని పనులు ఉన్నా నేను చేరాలి, మాట ఇచ్చాను కాబట్టి. ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఒక మాట పెట్టుకోవాలి. అరే, మనం ఒక ప్రొఫెసర్కో ఒక లెక్చరర్కో ఒక పని మీదో లేకపోతే ఒక మాట ఇచ్చాం కాబట్టి ఆ మాట మీద నిలబడాలి అనేది పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు మాట మీద నిలబడే వాళ్ళే. మన మాటకి మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ప్రపంచంలో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అలానే విద్యార్థులు తమ లక్ష్యాలని ముందుగానే నిర్ణయించుకోవాలని చెప్పారు. సో వాళ్ళకి కాలేజీ చేరేటప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుందండి. బీటెక్ చదివే పిల్లవాడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను గుంటూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాలి అనుకోండి. నేను బస్ ఎక్కేటప్పుడు 2 సార్లు చూస్తా, ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుందా లేదా అని. సగం దూరం వెళ్ళిన తర్వాత అడుగుతానా నేను? ఆల్రెడీ మీరు ముందుగానే చెక్ చేసుకుని ఎక్కారు కాబట్టి. కరెక్ట్. ఇవాళ స్టూడెంట్స్ కూడా ఏంటంటే కాలేజీ చేరే రోజే నేనేం అవ్వాలి అనేది ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో అందుకనే అనమాట, ఫస్ట్ థింగ్స్ లైక్ బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఒక ఇంజనీర్ కి తెలుసు మనం చిన్న గోత తీస్తున్నా సరే బిల్డింగ్ ఫామ్ అవుతుంది అని. రైట్. సో అలానే అంటే ఏమైనా కొన్ని చేంజెస్ ఉన్నాయా? డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? థింకింగే కాదు, లైఫ్ స్టైల్ విషయంలో ఏమైనా చెప్తారా విద్యార్థులకి? లైఫ్ స్టైల్ విషయంలో అంటే చేంజెస్ మనం ఎక్కువేం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాని ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది వాళ్ళు అలవాటు చేస్తున్నారు అనుకోండి. నా జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ ఏమిటి, సెకండ్ ప్రియారిటీ ఏమిటి, థర్డ్ ప్రియారిటీ ఏమిటి అనేది పెట్టుకొని
దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేశారనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అలా కాదు వెంకట్ గారు, మనం జనరల్ కేసెస్లో చూసిన చిన్నప్పటి నుంచే అమ్మ చిన్న పిల్లవాడికి అన్నం పెట్టాలన్నా మొబైల్ ఫోన్ ఇస్తున్నటువంటి రోజులు, అలాంటిది వాళ్ళ చేతుల నుంచి ఫోన్లు తీయడం అనేది ప్రపంచం అంతా చేతిలో ఉంది. అది సాధ్యమయ్యే పనేనా? అది వాళ్ళు నిర్ణయించుకుంటే తప్ప. దానికి అన్ని ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు నార్వే ఉంది, ఒకప్పుడు నార్వే స్టూడెంట్స్ అందరికి కూడా ట్యాబులు ఇచ్చేసింది మొత్తం. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఆపేస్తారు. బ్లాక్ మళ్ళీ వైట్ బోర్డు చాక్ పీసెస్ పెట్టుకుని వాళ్ళు రాయడం బిగిన్ చేస్తారు. ఎందుకని? ఈ టెక్నాలజీ టూ మచ్ గా యూజ్ చేయటం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. పర్టికులర్లీ ఫర్ అప్ టు 10th క్లాస్ అండి, అప్ టు 10th క్లాస్ వరకు రెస్ట్రిక్ట్ చేయాల్సిందే, తప్పదు. వెల్ సెడ్. ఎందుకంటే ఆలోచించేటువంటి ఇది పోతుంది, మీరు అన్నట్టు థింకింగ్ ఎబిలిటీ పోతుంది. రైట్ వెంకట్ గారు చెప్పండి. ఒక్క నిమిషం. రైట్. సో పేరెంట్స్ చెప్పండి. I think I don't have any problem here. రైట్, చెప్పండి వినిపిస్తుంది క్లియర్గా. ఓకే ఓకే, మీరు ఏదో అడుగుతున్నారు అనుకోండి. సో మొత్తం మీద అంటే ఏంటంటే ఈ ఫోన్లు ఈ ట్యాబ్స్ ఇవి రావడం వల్ల మీరు 10th క్లాస్ వాళ్ళకి కంపల్సరీగా రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటున్నారు. దానికి రీజన్ కూడా మీరు చెప్పగానే చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఈ ఏంటంటే సెర్చ్ అంతా కూడా ఇంటర్నెట్ ఇదంతా చేతిలో ఉండడం వల్ల ఆలోచించేటువంటి తత్వాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, థింకింగ్ ఎబిలిటీ అనేది పోతుంది అనే దాని మీద మాట్లాడుతున్నారు. సో చెప్పండి. అవునండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్ వీళ్ళకి వాళ్ళకు ఒక గోల్ ఉందనుకోండి, గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ కి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తారు. గోల్ లేనప్పుడు మన చేతిలో ఇంటర్నెట్ ఉందండి, మనం ఒక షార్ట్ చూడటానికి చూస్తాము. ఎన్ని చూస్తామో తెలుసా? చివరికి 1000 చూస్తాం. దాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి కదా. అసలు చూడకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే 10th క్లాస్ లోపల వరకు వాళ్ళందరికీ మైండ్ మెచ్యూరిటీ అంతగా ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి, అరే టైం అనేది మనకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం కంట్రోల్ చేయాల్సింది. ఆ తర్వాత అంటారా వాళ్ళకి తెలుస్తుంది, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం చూడొచ్చు అనమాట. యాక్చువల్ రైట్. అయితే ఇక నేటి అంటే కమ్యూనికేషన్ ప్రపంచంలో కూడా ఏఐ ప్రాధాన్యత, దాని గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఏఐ ఉంటేనే జాబ్స్ ఉంటే లేదు, దానికి ఎలా రెడీ కావాలి ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కూడా? దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏఐ అనేది అండి, అందులో ఏఐ లేకుండా ఇవాళ దీనికి ముందు చిన్న దానిలో కూడా ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్స్. AI is going to replace the person who knows AI. అది పరిస్థితి. సో కాబట్టి ఏఐ అనేటువంటిది రిపిటేటివ్ టాస్క్ ను తీసేస్తుంది. మన జాబ్ మనం నిలబెట్టుకోవాలంటే ఏఐ నేర్చుకోవాల్సిందే అనేటువంటిది బేసిక్ థింగ్స్. ప్రపంచం మొత్తం అదే కాన్సెప్ట్. కాబట్టి ఈ స్టూడెంట్స్ కూడా ముందు నిర్ణయం చేసుకోవాలి, నేను ఏఐలో పనిచేస్తాను అనుకునేటట్టయితే ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఏఐని యూజ్ చేయడం కాదు, ఏఐ డెవలప్ చేసుకునే పరిస్థితికి రావాలి. వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి అంటే ఈ షో చూసే ప్రతి ఒక్కళ్ళకి మాకు ఒక చిన్న మెసేజ్ పెడితే నేను 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ ని పంపిస్తాను. నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది, పంపిస్తాను. అది ఒక్కసారి చదివితే ఒక్కసారి వాళ్ళ బ్రెయిన్ మొత్తం కూడా మారిపోతుంది. ఆ 7 హ్యాబిట్స్ క్లియర్ గా చెప్తున్నా కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, శ్రేష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి, సమయం మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ దిస్, అది ఒకటి. విన్ సిచ్యువేషన్, లైక్ ముందు వింటం అలవాటు చేసుకోవాలి. టీమ్ వర్క్, లైక్ షార్ప్ ఇన్ ద ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో ఇదే బుక్ అనమాట, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్. ఈ బుక్ నేను పంపిస్తాను, PDF పంపిస్తాను. వాళ్ళని చదవమని చెప్పండి. 100% దే ఆర్ గోయింగ్ టు చేంజ్ దేర్ లైఫ్ ప్యాటర్న్. ఓకే సార్, తప్పకుండా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టీమ్ వర్క్ అనేది, అలానే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ రెండిటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో? టీమ్ వర్క్, లీడర్షిప్ అనేటువంటివి రెండు లింకప్ అండి. లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్, ఫాలోవర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోవర్. మేము సెమినార్లు కండక్ట్ చేసేటప్పుడు
ఫస్ట్ 2 రోజులు ఖాళీగా ఉంటాయి, ఎవ్వరు వచ్చి కూర్చోరు. నేను అడుగుతాను, ఆర్ యూ బికమ్ ఏ లీడర్ ఆర్ ఫాలోవర్ అని అడుగుతాను. మీరు లీడర్ అనుకుంటే ముందు వచ్చి కూర్చోండి, ఫాలోవర్స్ గా ఉంటే వెనకాలే కూర్చోండి. ఫాలోవర్స్ ఎప్పుడు ఫాలోవర్స్, లీడర్స్ ఎప్పుడు లీడర్స్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం తీసుకోవాల్సిందే. అలా తీసుకున్నటువంటి వాళ్ళకి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు. అంటే చాలామంది కూడా స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు కూడా రావడానికి కొంచెం జంకుతూ ఎవరైనా వెళ్తారేమో అని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ వెళ్ళి ప్రాబ్లం ఉన్నా కూడా అలాంటి వాళ్ళే సక్సెస్ని కూడా చూస్తారని చెప్తున్నారు, అంతేనా సార్? అవునండి. రైట్. అలానే డైలీ హ్యాబిట్స్ గురించి ఉంటే ఎలాంటి అలవాట్లు విద్యార్థులకు ప్రజెంట్ ఉండాలి అనే దానికి, ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలనే దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ అలవాటు ఏంటంటే, ఎంతమంది స్టూడెంట్స్ పొద్దునే నిద్రలేవగానే వాళ్ళ మదర్ కి ఫాదర్ కి గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్తున్నారండి. వాళ్ళు తెల్లవారు లేవగానే ఫస్ట్ చేసే పని ఫోన్ తీసి చూస్తారు. అది మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫోన్ అనేటువంటిది కమ్యూనికేషన్ కోసం మాత్రమే అనేది పెట్టుకోవాలి స్టూడెంట్స్ కి. ఇప్పుడు నా బోర్డు వాడికి అనుకోండి, నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్ లో చేస్తూ ఉంటాను, దట్స్ డిఫరెంట్. బట్ వేరేస్ స్టూడెంట్ కి ఎక్స్ట్రాడినరీ పెద్ద ఫోన్లు ఏం అక్కర్లేదు, కమ్యూనికేషన్ కి సరిపోతుంది అనేది ఒకటి. రెండోది ఏమవుతుంది, ప్రతిరోజు వాళ్ళకు గోల్, అరే ఇవాళ నువ్వు ఏం వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి. ప్రతిరోజు అడిగితే పేరెంట్స్ టీచర్స్ ని వాళ్ళు హేట్ చేస్తారు. వాళ్ళు పెట్టుకోవాలి, ఇవాళ నేను ఇది నేర్చుకున్నాను, ఇవాళ ఇది నేర్చుకున్నాను, ఇవాళ ఇది నేర్చుకున్నాను అని వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ హ్యాబిట్స్ అన్ని మారిపోతాయి. తల్లిదండ్రులకి మీరు చెప్పేది ఏంటంటే విద్యార్థుల విషయంలో పేరెంట్స్ పాత్ర కూడా ఉంటుంది, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా వాళ్ళ సైడ్ నుంచి చేసే హెల్ప్ ఎలా ఉండాలి ఈ విషయాల్లో, ఈ 7 గుడ్ హ్యాబిట్స్ కావచ్చు. నిన్ననే నేను ఎవరు భాగ్యరాజు అని ఒక సినిమా డైరెక్టర్ పాప ఆయన చనిపోయారు. ఆయన ఒక సినిమా తీశారండి, నాకు బాగా గుర్తు, అది సమ్ డబ్బింగ్ మూవీ. ఆ ఊళ్ళో స్కూల్ టీచర్ గా ఇతను వెళ్తారు. ఆ ఊళ్ళో ఒక మోతుపూరి వాళ్ళ పిల్లవాడు వచ్చి స్కూల్లో కూర్చుంటాడు. అతనికి ఒక సపరేట్ సీటు, అసిస్టెంట్ అంతా ఉంటారు. అవును, నీకెందుకు సపరేట్ సీటు అని అతను కొడతాడు. ఆ పిల్లవాడిని కొట్టేసరికి ఇంకా ఊరంతా ఇతను చంపేస్తారో అనుకుంటారు. ఆ టీచర్ని పిలుస్తారు, ఆ మోతుబరి పిలిస్తే, మీకు ఆస్తి ఉంది, మీకు నోరు ఉంది, మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఆస్తిని నిలబెట్టుకుంటున్నారు. మీ పిల్లవాడికి రేపు తెలివితేటలు లేకపోతే, చదువు లేకపోతే, ఎవరన్నా మోసం చేస్తే ఆ ఆస్తి మొత్తం లాగేసుకుంటే మీ వాడు బెగ్గరైపోతాడు. మీరు చదువుకోవాలనుకుంటున్నారా, బెగ్గర అవ్వాలనుకుంటున్నారా మీరు తేల్చుకోండి అని చెప్తాడు. అంతే. ఆ పిల్లవాడికి నెక్స్ట్ డే నుంచి కుర్చీ ఉండదు, ఏమీ ఉండదు, మామూలు స్టూడెంట్ లాగా కూర్చోవాలి. ప్రతి పేరెంట్ ఇట్లా ఆలోచించాలి. మా పిల్లవాడికి క్వాలిటీ చదువు కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని ఆలోచిస్తే అది చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ₹1,00,00,000 ఇవ్వాలనుకుంటున్నారు, ఇస్తున్నారు కూడా. ఆ పిల్లవాడు వెధవ అయితే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా పాడైపోతాయి. ఆ పిల్లవాడు ప్రయోజకుడు అయితే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నాకు అక్కర్లేదు, నేను సంపాదించుకుంటాను అంటాడు. సో కాబట్టి మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఏమైనా ఉన్నది అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, వాల్యూస్, ఎథిక్స్. ఇవి మనం పర్ఫెక్ట్ గా ఇవ్వగలిగితే దట్స్ ఎనఫ్ ఫర్ దెమ్. మనం ఏమీ ₹1,00,00,000 ప్రాపర్టీలు ఏమీ ఇవ్వక్కర్లేదు. టీమ్ వర్క్ గురించి చెప్పాం, అలానే రకరకాల విషయాల మీద మాట్లాడుకున్నాం. సో గ్రోత్ మైండ్ సెట్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలన్న దానికి ఏం చెప్తారు? గ్రోత్ మైండ్ సెట్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఇన్ఫ్లుయెన్స్ అండి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ మనిషి వాళ్ళ స్టూడెంట్ కెరీర్ లో. ఒకటి ఫ్రెండ్స్, రెండవది ప్రొఫెసర్స్, మూడవది సినిమా, 4 స్పోర్ట్స్. వీటి 4టిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నేను సినిమాలు చూడొద్దు అని చెప్పట్లేదు, చూడమనే చెప్తాను, నేను కూడా చూస్తాను. కానీ కాలేజీ ఎగ్గొట్టి సినిమా చూడొద్దు, ఫస్ట్ థింగ్. రెండవది కాలేజీ ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్లు చూడదు. ఆడు, క్రికెట్ ఆడు, మంచి హ్యాబిట్, హెల్త్ బాగుంటుంది, చూస్తారుగా. కాలేజ్ మానేసి సినిమాలు చూస్తారు, మ్యాచెస్ చూస్తారు, అది కరెక్ట్ కాదు. అండ్ రెండవది, నీకంటూ ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడల్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు. ఇవాళ అందరూ చిరంజీవి యాక్టర్ ని అభిమానిస్తారు అనుకోండి, చిరంజీవి ఎంత కష్టపడితే ఆ స్థితికి వచ్చారు. ఇప్పుడు ఎన్ని సక్సెస్ వెనుకున్న హార్డ్ వర్క్ ని చూడాలి, ఖచ్చితంగా అది చూడాలి. అది చూడకుండా అది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టెండూల్కర్ ని అభిమానిస్తారు,
టెండూల్కర్ ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ లెవెల్కి వచ్చారు అనేది ఆలోచించారు. ఇట్లాంటి మైండ్ సెట్ ని మార్చుకోగలిగితే 100% అండి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఎ సక్సెస్. సో డిజిటల్ స్కిల్స్ కావచ్చు, సెల్ఫ్ అసెస్మెంట్ విషయంలో ఈ పాయింట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వెంకట్ గారు. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలనే దానికి మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటండి? ఖచ్చితంగా అండి. సెల్ఫ్ అసెస్మెంట్ ఎందుకు కావాలి అంటున్నానంటే, మార్క్స్ మీకు ఉద్యోగాన్ని ఇస్తాయి, ఇవ్వచ్చు, కానీ మంచి అలవాట్లు అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, అవి మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మార్క్స్ అనేటువంటిది సర్టిఫికెట్ ఇష్యూ చేస్తుంది, స్కిల్స్ అనేటువంటిది కెరీర్ ఓపెన్ చేస్తుంది, అంటే జాబ్ వస్తుంది. అంటే మొత్తం అసెస్మెంట్, మార్క్స్ అసెస్మెంట్ తో ఉపయోగం ఏమీ లేదు. మనకి ఈ అసెస్మెంట్ కావాలి, స్కిల్స్ అసెస్మెంట్ కావాలి, వస్తే ఆటోమేటిక్ గా జాబ్స్ వచ్చేస్తాయండి. ఇవాళ ఇండస్ట్రీ చెప్పండి. ఇండస్ట్రీ లుకింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్ అండి. ఆ క్వాలిటీ లేకపోతే మాత్రం కష్టం అయిపోతుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ కెరీర్లో మెయిన్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ స్ట్రెస్ ఒకటి వినిపిస్తున్నటువంటి మాట ఈ మధ్య కాలంలో. స్ట్రెస్ అని చెప్తున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి వెంకట్ గారు? ఇఫ్ యూ హ్యావ్ ఏ పర్ఫెక్ట్, వై యూ నీడ్ హ్యావ్ స్ట్రెస్? ఇప్పుడు ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నారు అనుకోండి, ఎగ్జామ్ గురించి స్ట్రెస్ పడక్కర్లేదు. మనం స్ట్రెస్ ఎప్పుడు పడతాము? 10 నెలల పాటు ఎంజాయ్ చేసి రేపు ఎగ్జామినేషన్ అంటే ఇవాళ కూర్చొని చదివేటప్పుడు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినప్పుడు రేపటి వర్క్ కూడా ఇవాళే చేసేట్టుగా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు నో స్ట్రెస్. అంటే ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ లో చెప్పేది అదేనండి. ఖచ్చితంగా ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి, రేపు చేయాల్సిన పని ఇవాళే చేయండి అని చెప్తాం. అలా చేసినప్పుడు స్ట్రెస్ ఉండదు. రైట్. అదేవిధంగా ఇన్నోవేటివ్గా ఉండాలి అంటారు, అడాప్టబిలిటీ ఉండాలి ఈ రోజుల్లో. ఒకవేళ బ్రతకాలి బయటకు వెళ్ళి అంటే, సో ఈ అడాప్టబిలిటీ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు ప్రజెంట్ జనరేషన్లో, జెన్జీలో. దాని గురించి ఏం చెప్తారు? అడాప్టబిలిటీ లేకపోతే లైక్ మీరు చెప్పిన ప్రకారం టెక్నాలజీ, మనుషులు మారాలండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొడాక్ కంపెనీ ఉంది. కొడాక్ ఇప్పుడు మీ ఫాదర్ మదర్ మ్యారేజ్ ఫోటోస్ బ్యాక్ చేయండి, కొడాక్ అని కనపడుతుంది. అవును. 1970s, 80s, 90s లో 95% ఆఫ్ ఫోటో పేపర్ కమ్ ఫ్రమ్ కొడాక్. ఒక్కసారిగా వాళ్ళు మారలేదు. డిజిటల్ వచ్చేసిన తర్వాత మారలేదు. మారకపోయేసరికి ఏమైంది? మొత్తము 30,000 ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోయాయి. మారకపోవటం, అంబాసిడర్ కారు, హెచ్ఎంటి వాచ్, డైనోరా టెలివిజన్, బీపీఎల్ టెలివిజన్, వరుడా టెలివిజన్, ఇవన్నీ బెస్ట్ ప్రోడక్ట్స్. కానీ వాళ్ళు ఎక్కడున్నాయి? అవన్నీ మ్యూజియంలో ఉన్నాయి. అంటే బెస్ట్ ప్రోడక్ట్స్ అయినప్పటికీ టైం ప్రకారం మారకపోతే మ్యూజియంలోకి వెళ్ళిపోయినాయి. మనం కూడా అంతేనండి. మనం కూడా మారకపోతే, లేటెస్ట్ టెక్నాలజీస్ పట్టరాకపోతే మనం కూడా మ్యూజియంలోకి వెళ్ళిపోతాం. ఇది పిల్లలు నేర్చుకుని లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటే దట్ షుడ్ బీ బెటర్. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈ రోజుల్లో ఎవరు కూడా అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. చిన్న ప్రాబ్లం రాగానే. ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయంలో మీరు ఏం చెప్తారు వెంకట్ గారు? ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరండి? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేటువంటి ధైర్యం ఉండాలి. అది ఫస్ట్ థింగ్. రెండోది, ప్రతి తాళం తయారు చేసినప్పుడే కీ కూడా తయారు చేస్తారు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దాం. మనకి తెలియకపోతే మనకి తెలిసిన వెల్ విషర్స్ అడుగుదాము, వాళ్ళు తీసుకుందాము, సాల్వ్ చేసుకుందాం. ఇవాళ యువత ఏంటంటే ఒక సిఏ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. లేకపోతే ఒక లవ్ అఫైర్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకో సూసైడ్ చేసుకుంటున్నాడు. సో కాబట్టి ఏంటి, అది సమస్యకు పరిష్కారం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది వాళ్ళ జీవితంలో చిన్న పార్ట్, లైఫ్ అలా కాదు. కనీసం ఎవరు కూడా ఇవి మాట్లాడట్లేదు. చాలా బాధాకర విషయం. ఎందుకంటే నిన్న గుంటూరులో కూడా 1-2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నట్టు వేరే ఇష్యూస్ తో. నాకు చెప్తే మనం ఏం చెప్తాం? వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం. ధైర్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ప్రపంచంలో మీరు సక్సెస్ అవడానికి ఒక్కడండి, ధైర్యం ఉండాలి. ధైర్యం మీ దగ్గర ఉన్నాయంటే అన్ని మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఒక మహారాజు దగ్గరకు వచ్చి ఒక బ్రాహ్మణుడు చదువుతాడు,
సార్ నాకు ఇవ్వండి అని అంటాడు. ఏమిటంటే మీ ధైర్యాన్ని నాకు ఇచ్చేయండి అంటాడు. రైట్. ధైర్యం వెళ్ళిపోయి నెక్స్ట్ మినిట్ డబ్బులు వెళ్ళిపోతాయి, సరస్వతి వెళ్ళిపోతుంది, అన్ని వెళ్ళిపోతాయి. ధైర్యం వెళ్ళిపోయినాయి అంటే మన దగ్గర నుంచి అన్ని ధైర్య సాహసే ధైర్యం లక్ష్మి. మన దగ్గర ఉన్నాయంటే అన్ని మన దగ్గరకు వస్తాయి. రైట్, అదే సార్ నేను చెప్పబోయే ధైర్య సాహసే లక్ష్మి అనేది మనం వింటూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటకీర్తి గారు. జాయిన్ అయ్యి చాలా అంశాల మీద విద్యార్థులు ఎలా సక్సెస్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో, ఆ 7 హ్యాబిట్స్ అనేది అలవర్చుకుంటే జీవితంలో ఎంత బాగా సెటిల్ అవ్వచ్చు సక్సెస్ఫుల్గా అనేది మరొకసారి చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రేక్షకులు కూడా ఎవరైతే ఈ 7 హ్యాబిట్స్ బుక్ PDF కావాలనుకుంటున్నారో వెంకటకీర్తి గారిని ఫాలో అయ్యి వాళ్ళకు ఒక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తానని చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్. మరో వారం మళ్ళీ ఇంకొక ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.